ఆ విషయం గురించి నా టెన్షన్. నానమ్మ, ప్రజ్ఞ, ప్రవీణ్ మొత్తం అందరూ పైనే ఉన్నారు. ఇంకా తను అక్కడ ఒంటరిగా ఉంది. ఆలియా నేను ఎలాంటి ఛాన్స్ తీసుకోదలుచుకోలేదు. వాళ్ళు తన్నుని ఒంటరిగా ఉండడం చూసి ఒకవేళ కాంపిటీస్ ఏమైనా చేస్తారేమో. ఆంటీ, ఏంటి మరి అంతగా ఆలోచిస్తున్నారు మీరు? జస్ట్ రిలాక్స్. నానమ్మ, ప్రజ్ఞ అలాంటి పనులు చేసే టైప్ కాదు. ఆలియా, నువ్వు వాళ్ళ గురించి ఎప్పుడు భలే కాన్ఫిడెంట్ గా ఉంటావి. కిందటిసారి కూడా ఎప్పుడైతే ప్రజ్ఞ, అభి ఇద్దరు ఒకే గదిలో ఉన్నారు అప్పుడు కూడా నువ్వు ఇలాగే రియాక్ట్ అయ్యావు. ఏమీ అవదని, కానీ చూసావుగా అయింది. ఏదో నేను సమయానికి వెళ్లబట్టి సరిపోయింది, లేదంటే. ఎనీవే సారీ ఆలియా, నేను ఎలాంటి ఛాన్స్ తీసుకోదలుచుకోలేదు. అటు చూడు, అభి రెడీ అయ్యి నిలబడ్డాడు. సో ఆలియా, ఐ థింక్ మనం వీలైనంత తొందరగా పెళ్లి తనతో మొదలు పెట్టడం మంచిది. ఓకే ఫైన్, యా, ఐ థింక్ యూఆర్ రైట్. మనం ఎలాంటి ఛాన్స్ తీసుకోకూడదు. నేనే వెళ్ళి తను తీసుకొని వస్తాను. ఓకే, వెళ్ళు. ఐల్ బి బ్యాక్. థ్యాంక్స్ అమ్మమ్మ, ఈరోజు మీరే నన్ను రక్షించారు. అరే ఆగమంటుంటే. అమ్మ తన్ను, వైశాలి నిన్ను తీసుకెళ్ళడానికి వచ్చింది. అమ్మమ్మ, ఇది గమ్మత్తుగా ఉంది. ఒక్కసారి తన్నుని చూడండి. మీరైతే తన్నుకి ఆశీస్సులు ఇవ్వడంతో పాటుగా బోల్డ్ అంత సంస్కారాన్ని కూడా ఇచ్చినట్టు అనిపిస్తుంది. చూడండి, రూమ్ లో ఎవరూ లేరు, అయినా కూడా ముసుగు వేసుకుని కూర్చుంది. అవును వైశాలి, ఎందుకంటే మనుషులందరూ నీలాగుండరుగా. కొంతమంది ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారు, పెద్దవాళ్ల మాట వినేవాళ్ళు. అంటే మీ ఉద్దేశం ఏంటి? అంటే నేను మీరు చెప్పిన మాట విననా ఏంటి? అరే ఏంటిది, మీ ఇద్దరు అత్తా కోడళ్ళలాగా గొడవ పడతారు. సరే సరే రండి, తన్నుని కిందికి తీసుకెళ్దాం. వైశాలి, పెళ్లి ముహూర్తం దాటిపోతుంది. తొందరగా పదండి. సరే పదండి. తను రా, పదండి. రండి, ఒక్క నిమిషం. ఇప్పుడేమైంది? నాకు తనుతో చిన్న పనుంది. ఇప్పుడేం పని? ఆలోచించుకో. ఇంత పెద్ద ఆఫర్, ఇంత కాస్ట్లీ డైమండ్ నెక్లెస్, కానీ మీరు నాకు చేయాల్సిన పని ఎంత? ఇంత చిన్న పని. ప్రజ్ఞని కిచెన్ దాకా తీసుకురావాలంతే. ఇక తనని తగులు పెట్టడానికి నాకు సహాయం చెయ్యాలి. తర్వాత మీరు ఈ డైమండ్ జ్యువెలరీ పెట్టుకుని జీవితాంతం నీ ఫ్రెండ్స్ ని కాల్చుకుని తిను. వైశాలి, ఏం ఆలోచిస్తున్నావు నువ్వు? అమ్మమ్మ, నాకు తనుతో చాలా ఇంపార్టెంట్ పనుంది. అది నేను తన మెళ్ళో ఉన్న ఆ డైమండ్ నెక్లెస్ చూడాలి. దాని గురించి మేమిద్దరం బెట్ కట్టుకున్నాం, తను అదే పెట్టుకుంటుందని. ఓ మై గాడ్, నెక్లెస్ చూసే కుతూహలంలో వైశాలి అక్క నా మొహం చూస్తుందేమో. అందుకే నేను చూస్తాను. అరే ఆపు, ఈ టైమే దొరికిందా నెక్లెస్ చూడడానికి? పదండి. అమ్మమ్మ, నాకు జస్ట్ ఒక్క నిమిషం సరిపోతుంది. నేను నెక్లెస్ చూడాలి. పెళ్ళైన తర్వాత చూడొచ్చులే. పదండి పదండి. లేదమ్మమ్మ, నేను ఇప్పుడంటే ఇప్పుడే చూడాలి. నేను తనుతో బెట్ కట్టాను. సరేలే, చూడు. నిజంగా? థ్యాంక్ యూ. వైశాలి, ఆలియా పిలుస్తుంది నిన్ను. ఆలియా? అది ఆలియా వాయిసా? అక్క, నువ్వు విన్నావుగా మన ఆలియా గొంతు? ఆలియాని. తన స్వీట్ హస్కీ వాయిస్ ఇలా చండాలంగా ఉంది. అమ్మమ్మ, తనుగాని నన్ను ఇప్పుడు చూస్తుందంటే ఇక ఒకటే గొణుగుడంటే ఒకటే గొణుగుడు. 7 అడుగుల టైంలో మొదలు పెడితే అప్పగింతల టైం గానీ వదలదు. అందుకే చెప్తున్నాను, నువ్వు నోరు మూసుకో. అరే ఏంటి నోరు మూసుకునేది? ఇప్పుడు గానీ తను నన్ను టైం పాస్ చేయడం చూసిందనుకో, ఇక నా బ్రతుకు నరకం చేసేస్తుంది. అందుకేనే చెప్తున్నాను వదిలేయమని. ఏంటి, ఏం వదిలి పెట్టాలి? వైశాలి, నువ్వేంటి ఇక్కడ టైం పాస్ చేస్తున్నావు? అక్కడ ఆలియా పిచ్చ కోపంతో వెతుకుతుంది నిన్ను. వైశాలి, నువ్వు చేసే పని ఎలా ఉందంటే రా ఎద్దు నన్ను పొడుగు అన్నట్టు. అమ్మమ్మ,
అమ్మమ్మ నేనేం చేయాలి? ఆ ఎద్దే నన్ను తను తీసుకురమ్మని పంపించింది. ఇప్పుడు వచ్చానుగా, మరి కొంచెం వెయిట్ చేయాల్సి ఉంటుందిగా. టూ మచ్ చేస్తుంది. అమ్మమ్మ, ఈ ఆలియా గొంతు మళ్ళీ వినిపించలేదేంటి? వెళ్ళిపోయిందేమో. అరే తను బయట ఉంది, నేను కోపంగా వెతుకుతుంది. నువ్వేమో ఇక్కడ టైం పాస్ చేస్తున్నావు. పద. నానమ్మా, మీరు కొంగు కొంచెం కిందకి దించండి. ఒకవేళ వదిన చూసిందంటే తన్ను కూడా స్పృహ తప్పించాల్సి ఉంటుంది. ఏమంటున్నాడు? ఏంటి మైండ్లు ఎందుకు చెడగొడుతున్నావు? లోడా 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 అని వాగుతూనే ఉన్నావు నువ్వు. ఇక చాలాపు, పద వదులు, తీసుకెళ్ళు తొందరగా. అరే పెళ్లి ముహూర్తం దాటిపోతుంది వైశాలి. పదండి పదండి. తొందరగా పదండి. త్వరగా. లేదా ముహూర్తం అరే తను పదండి, పదండి. త్వరగా నడు. పెళ్లి కొడుకు కూడా అంత ఎదురు చూడు, అంతగా ఎదురు చూస్తుంది పెళ్లి కొడుకు చెల్లెలు నీ కోసం. తను ఓపెన్ ద డోర్. తను ఆల్రెడీ నీకు చెప్పాను కదా అరగంట టైం ఉందని. ఇంకా నువ్వు రెడీ అవ్వలేదేంటి? అరే కింద అక్కడ అన్నీ రెడీ అయి కూర్చున్నాడు. ఒకవేళ తను మనసు మార్చుకున్నాడంటే తనతో ఈ పెళ్లి జరగడం అసంభవం. తొందరగా కాని తను తను అగైన్ ఇన్ వాష్రూమ్. తను పద త్వరగా పద. చూడు ఇలా నాలాగా ఫాస్ట్ గా. వైశాలి వదిన తను బయటే ఉంది అంటే దీని అర్థం ఇప్పుడు వదిన తనుని తన వెంట తీసుకెళ్తుంది. మళ్ళీ ఇంకో గంట. ఆలియా వచ్చింది, ఇప్పుడు మళ్ళీ తను ముసుగు తీస్తుందేమో. ఎక్కడున్నావు వైశాలి వదిన నువ్వు? అదే నేను పంపించింది ఎందుకు? తొందరగా తీసుకురమ్మనేగా. మరి ఇంత ఆలస్యం ఎందుకైంది మీకు? తను నేను తీసుకునే వస్తున్నాను. మీరు ఏదో ఒకటి చెప్తూ ఉంటారు. నేను ఎప్పటి నుంచి చెప్తున్నాను తను తీసుకుని రమ్మని, కానీ మీరు ఇంత ఆలస్యం ఎందుకు తీసుకొస్తున్నారు? తను రూమ్ అయితే నవ్వుతారేంటి? నేను అడుగుతుంది మిమ్మల్ని. అనయ్య నానమ్మా, నానమ్మ నేను మీతో కాస్త మాట్లాడాలి, మీరు నాతో రండి. నేను ఇక్కడికి ఎందుకు వచ్చారు అంటే ఇప్పుడు ఏదో ఒక గందరగోళం జరిగి తీరుతుంది. అన్నయ్య నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? నేను నీ కింద కూర్చోమని చెప్పాను కదా, అక్కడ పూజ మొదలు కాబోతుంది, కానీ నువ్వు ఇక్కడ తిరుగుతున్నావేంటి? అది నేను నానమ్మతో కొంచెం మాట్లాడాలి. నానమ్మ, ఏంటన్నయ్యా నానమ్మతో ఇప్పుడు ఏం మాట్లాడాలన్నయ్యా? నాన్నమేమైనా పెళ్లి అవగానే తీర్థయాత్రలకు వెళ్ళిపోతుందా ఏంటి నీతో మాట్లాడుకోవడానికి? అరే కింద పెళ్లి తంతు మొదలవబోతుంది, పూజ మొదలు పెడుతున్నారు, పైగా తను కింద ఇందాక నుంచి వింటున్నాను పూజ అప్పుడు మొదలవుతుంది, ఇప్పుడు మొదలవుతుందని. నేను నానమ్మతో మాట్లాడాలి, అది కూడా ఏకాంతంగా. కానీ అనయ్య నేను చెప్పానా నేను మాట్లాడాల్సి ఉందని? నేను నానమ్మతో మాట్లాడే తర్వాత కిందకు వస్తాను, ఓకే? మీరు నాతో రండి. ఇదంతా నీ మూలంగానే జరుగుతుంది. నా మూలంగా ఎందుకు? నేనేమైనా చెప్పానా అభికి నానమ్మని తీసుకెళ్ళమని? అయినా అన్నయ్య ఇప్పుడు నానమ్మతో ఏం మాట్లాడడానికి వెళ్తున్నాడు? అయినా ఈ తను వాళ్ళ మామొకతి అన్నీ నాకుండొచ్చు కదా. తన గురించి అంటున్నాను. ఇదంతా నీ కారణంగానే జరుగుతుంది. చెప్పాను కదా తొందరగా రెడీ అవ్వమని, కానీ నువ్వు మొత్తం టైం వాడుకున్నావు. దేనికైనా ఒక హద్దు ఉంటుంది. తను నేను నీకు చెప్పాను కదా అన్నయ్య కింద వెయిట్ చేస్తున్నాడని. ఇప్పుడు చూడు, ఇంకా చేసుకుంటావు మేకప్, వెళ్ళి చేసుకో. సైలెంట్ గా ఉన్నవే, ఏదైనా మాట్లాడు. యాక్చువల్లీ ఫైన్, మాట్లాడదులే. ఎందుకంటే ఏదైనా మాట్లాడేవనుకో అనవసరంగా నా కోపం అంతా నీమే చూపించాల్సి ఉంటుంది. యు నో వాట్, జస్ట్ ఫర్గెట్ ఇట్. నేను వెళ్ళి మీ మమ్మీతో మాట్లాడతాను. థ్యాంక్ గాడ్ బతికిపోయాను. కానీ నా అమ్మమ్మతో ఏం మాట్లాడడానికి వెళ్లారు? ఇప్పుడు నేనేం చేయాలి? ఇక్కడే ఉండనా?
లేక వెళ్ళిపోనా? మీరంతా ఎవరు? అది మేము క్యాటరింగ్ వాళ్ళం. ఇదేనా మీరు వచ్చే టైము? కొంచెం ట్రాఫిక్ లో ఇరుక్కున్నాం. సరే లోపలికి వెళ్ళి అంతా రెడీ చేయండి. అలాగే. వెరీ గుడ్ టైమింగ్. మీ మీద ఎవరికి డౌట్ రాలేదుగా? రాలేదు, అస్సలు రాలేదు. ఇంతకు ముందే మీ ఇంటి పనివాడు కూడా కలిశాడు, వాడికి కూడా డౌట్ రాలేదు. సార్ గారు ఇప్పుడు చెప్పండి పని ఏంటో. చాలా తొందరగా ఉంది కదా? మీ నాన్న నీకు చాలా సరైన పేరే పెట్టాడు, కంగారు. పని చేతిలో పడక ముందే చేసేయాలని కంగారు పడిపోతుంటావు కదా. చూడు బ్రదర్, ప్రస్తుతం ఏమీ పని లేదు. ఎప్పుడు పని పడుతుందో అప్పుడు నేనే మీకు చెప్తాను. అప్పటిదాకా మీరు ఇక్కడ ఏ పనులు నౌకర్లందరూ చేస్తున్నారో అవి మీరు చేయండి, వాళ్ళతో కలిసిపోండి. అన్నట్టు మీ అసిస్టెంట్స్ కి చెప్పు ఎవరితోటి ఎక్కువగా మాట్లాడొద్దని. ఎవరికి డౌట్ రాకూడదు. ఒకవేళ ఎవరైనా మిమ్మల్ని అడిగారనుకో మీరందరూ ఎవరని అప్పుడు దాని గురించి మీరు టెన్షన్ పడక్కర్లేదు. నాకు చిన్నతనం నుంచి కథలు చెప్పడం అంటే చాలా సరదా. ఒకవేళ పొరపాటున ఎవరైనా ఏదైనా అడిగారనుకోండి, అప్పటికప్పుడు కథలు చెప్పి వాళ్ళ బుర్ర తినేస్తాను. సార్, ప్రజ్ఞని సార్ నేను వదిలిపెట్టే ప్రసక్తే లేదు. నేను దాని మీద మా అన్నయ్య పొగ తీర్చుకోవాలి. కంగారు, శాంతంగా ఉండు. ఇప్పుడే అంతగా రెచ్చిపోకు. సమయం వచ్చినప్పుడు నీ ప్రతీకార వాంఛలన్నీ నెరవేర్చుకో. అప్పటిదాకా జస్ట్ ఎంజాయ్ చేయి. వెళ్ళండి, ఎంజాయ్ చేయండి. వెళ్ళండి వెళ్ళండి వెళ్ళండి. ఏమైంది? ఏం మాట్లాడాలి నాతోటి? ఏం అడగాలి నన్ను? అయినా ఇంత కోపంగా ఉన్నావెందుకు? నానమ్మ, మీరు ప్రజ్ఞతో మాట్లాడారా? ఏం చెప్పింది తను? ప్రజ్ఞ నేనే తన్ని ఇంటికి పంపించేశాను. మీరు ఇంటికి పంపించేశారా? ఎందుకు? ఎప్పుడు? చూడు బాబు, పాపం తను చాలా బాధగా కనిపించింది. అందుకే నేను అనుకున్నాను ఈ పెళ్లి జరిగే ఇంట్లో వాతావరణం అంతా చూస్తుంటే తనకి మంచిగా అనిపించలేదని టెన్షన్ పడుతోంది. అందుకే నా మనసుకు అనిపించింది తనని ఇంటికి పంపించడమే మంచిదని. అందుకే నేను తన్ని ఇంటికి పంపించేశాను. చాలా బాధగా ఉందా తను? చాలా బాధగా అయితే ఉంది. తను వెళ్ళిపోయే ముందు ఒకసారి కనీసం నన్ను కలిసి ఉండాల్సింది కదా. నానమ్మ, మీరైనా తనకు చెప్పి ఉండాల్సిందే నన్ను కలవమని. బాబు అభి, చూడు, నువ్వేం టెన్షన్ పడకు. తను బాధగానే ఉంది, నేను ఒప్పుకుంటాను. కానీ నేను తన్ని ఊరుకోపెట్టి అర్థమయ్యేలా నచ్చ చెప్పి ఓదార్చి తన ఇంటికి పంపించేశాను. తను ఎలాగూ మార్నింగ్ వస్తుంది కదా, అప్పుడు మాట్లాడుకోవచ్చులే. ఇప్పుడు నువ్వు రా. టైం అయింది, వచ్చి మండపంలో కూర్చో. పెళ్లి ముహూర్తం. ఓయ్, త్వరగా రా. రాయిలా రా. పద. ననమ్మ, ఒక్క నిమిషం. ననమ్మ, ప్రజ్ఞ మళ్ళీ ఇక్కడికి వస్తుందని నేను అనుకోవడం లేదు. చూడు బాబు, తన్ను వాళ్ళింట్లో బాగానే ఉంది. ఇప్పుడు తన గురించి ఆలోచించద్దు. నువ్వు నీ పెళ్లి గురించి ఆలోచించు. చూడు బాబు, నీకోసం అందరూ ఎదురు చూస్తున్నారు. అదిగో చూడు, పెళ్లి కూతురు కూడా వచ్చి మండపంలో కూర్చుంది. ఇప్పుడు నీకోసం ఎదురు చూస్తున్నారు. పదా, అందరూ నీ వైపే చూస్తున్నారు. పద వెళ్దాం. ప్రాబ్లం అంతా పందిట్లో కూర్చోవడం గురించే నానమ్మ. ఎందుకు? నానమ్మ, నాకు నీ హెల్ప్ కావాలి. నాకు అసలు ఏం జరుగుతుందో ఏమీ అర్థం కావట్లేదు. నా మనసేమో నన్ను ఈ పెళ్లి చేసుకోవద్దని చెప్తుంది, నా మైండ్ ఏమో నువ్వు ఈ పెళ్లి చేసుకొని తీరాల్సిందే అని చెప్తుంది. నానమ్మ, నీకు తెలుసా, నేను ఈ రోజైనంత కన్ఫ్యూజన్ ఇంతకు ముందు ఎప్పుడూ అవలేదు. బాబు, నీ మనసు ముందు ఎవరిని ఇష్టపడలేదు కదా, అందుకే ఇప్పుడు. చూడు బాబు, ఈ పెళ్లి చేసుకుని తీరాలిగా. చేసుకోవాల్సిందే, నువ్వు అందరికీ చెప్పేశావు కాబట్టి. చూడబి, పెళ్లి పందిట్లో పెళ్లి కూతురు కూర్చొనుంది. ఇప్పుడు నీ గురించే వెయిట్ చేస్తున్నారు బాబు. టైం లేదు మనకి. పద బాబు. ముందు నేను ప్రజ్ఞతో మాట్లాడాలి. ఇదేంటి, ఎలా కుదురుతుంది? ప్రజ్ఞ ఇప్పుడు వధువు వేషంలో ఉంది కదా. ఒకసారి తనతో మాట్లాడితే గనక నా మనసు తేలిక పడుతుంది. అరే, నాతో మాట్లాడినా నీ మనసు తేలిక పడుతుంది కదా. చూడు బాబు, ఇప్పుడేమీ ఆలోచించద్దు. టైం చాలా తక్కువ ఉంది బాబు. పద. లేదు నాన్నమ్మా, మీరు ఎందుకు నన్ను పదే ఫోర్స్ చేస్తున్నారు?
నేను ప్రజ్ఞతో మాట్లాడాలనుకుంటున్నాను, నేను తెలుసుకోవాలనుకుంటున్నాను నా ఈ డెసిషన్ లో తను నాతో ఉందా లేదా అని. ఐ వాంట్ టు నో వెదర్ షీ ఈస్ ఫైన్ ఆర్ నాట్. నానమ్మా నానమ్మా ప్లీజ్. ఓరి భగవంతుడా, ఇప్పుడు నేనేం చేయను? ఆంటీ, వాట్స్ రాంగ్ విత్ యూ? ఎక్స్క్యూజ్ మీ, ఏంటి ప్రాబ్లం ఏంటి? నాకు ఇన్ని నీతులు చెప్పారు కానీ మీరే పెద్ద తప్పు చేశారు. వాట్ రబ్బిష్, నేనేం చేశాను? ఏం చేశారా? నాకైతే అంత పెద్ద పెద్ద లెక్చర్లు దంచారు కదా. మీ అన్నయ్య ఇక్కడ రెడీ అయి నిలబడ్డాడు, నువ్వు పైకి వెళ్లి తనని తీసుకుంటా బికాజ్ ఏం ఛాన్స్ తీసుకోకూడదని. కానీ అన్నయ్య ఇక్కడ లేనలేడు, తను పైకి వచ్చేసాడు చూసారా? అభి పైన, కమోన్ ఆలియా ఇక్కడే ఉన్నాడు. ఎక్కడున్నాడు? అన్నయ్య ఇక్కడ లేడు, పైనున్నాడు. పైగా నానమ్మ దగ్గర ఏం మాట్లాడుతున్నాడో ఏంటో తెలియట్లేదు. ఏంటి నానమ్మతో ఒంటరిగానా? ఓ గాడ్ ఆలియా, మరి నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? నువ్వు అభితో పాటు ఉండాల్సింది, తను ఆపాల్సింది కదా. నేను ప్రయత్నించలేదనే మీరు అనుకుంటున్నారా? నేను చాలా ట్రై చేశానంటీ, కానీ అన్నయ్య రివర్స్ లో నా మీద అరిచాడు. ఓ గాడ్ ఆలియా, ఏంటిదంతా? అసలు ఇదంతా నీ నిర్లక్ష్యం కారణంగానే జరిగింది. నువ్వు అసలు తను అభి గురించి కేర్ తీసుకోలేదు. పైగా పనికి మళ్ళీ వదిలి పంపించో తన్ని తీసుకురమ్మని. తను అసలు పంపించకపోతే ఇదంతా జరిగేది కాదు కదా. ఎక్స్క్యూజ్ మీ, నాది నిర్లక్ష్యమా లేక మీది నిర్లక్ష్యమా? మీరు అసలు అన్నయ్య ఇక్కడి నుంచి పైకి వెళ్లకుండా ఉంటే అన్నయ్య పైకి వెళ్లేవాడు కాదు, నాన్నతో మాట్లాడేవాడు కాదు, ఇదంతా జరిగేది కాదు. అయ్యేది. ఒకవేళ ఇలా కాకపోతే ఇంకోలా అయ్యేది. నేను నీకు చెప్పాను కదా, తను అక్కడ ఒంటరిగా ఉంది. ఇంకా మీ నానమ్మ, ప్రజ్ఞ, ప్రవీణ్, డాడీ అందరూ పైన ఉన్నారని. కానీ నా మీద మీరు అంతగా అరవాల్సిన అవసరం ఏమీ లేదు. ఈ పని మీరు కూడా చేసి ఉండొచ్చు. ఒకవేళ తను నాకు ఫ్రెండ్ అయితే ఇక మీకు సొంత కూతురు, కానీ చేయరు. మీకు అసలు తీరికేలేదే జనాలకి షో ఆఫ్ చేసుకోవడంలో. మిస్టర్ గుప్తా, చూడండి, నా కూతురు పెళ్లి రాక్ స్టార్ అభిషేక్ ప్రేమ్ మెహ్రాతో జరుగుతుంది. ఒకసారి ఈ గెస్ట్ కి, ఇంకోసారి ఆ గెస్ట్ కి మీకు ఛాన్స్ దొరకాలంతే ప్లాన్ చేయడానికి, అంతే కదా? ఆలియా, నాతో ఈ టోన్ లో మళ్ళీ ఎప్పుడు మాట్లాడద్దు. హ్యావ్ సమ్ మేనర్స్. అయితే మీరు నా దగ్గర ఇలాంటి యాటిట్యూడ్ చూపించద్దాంటి. నేను తనుని కాదు, ఎవరు పడితే వాళ్ళు ఏది పడితే అది అంటే వింటూ ఉండటానికి. మర్చిపోవద్దు, ఆలియా మెహ్రాని నా ఇంట్లో ఉన్నారు, పైగా నా ఇంట్లో పెళ్లి జరుగుతోంది. ఆడపిల్లివారైనా కూడా అన్ని అరేంజ్మెంట్స్ మేమే చేస్తున్నాం. అయితే పెళ్లి మా ఇంట్లో చేయమను. పెళ్లి గనక అక్కడ జరుగుంటే పెళ్లి అరేంజ్మెంట్స్ అన్ని నేనే చేసేదాన్ని. ఇంకా ఈ ప్రాబ్లమ్స్ ఏవైతే వచ్చాయో అవి వచ్చేవి కావు. సరే, అయితే పెళ్లి ఢిల్లీలోనే చేసుకోండి. ఇక అబ్బాయిని కూడా ఢిల్లీలోనే సెలెక్ట్ చేసుకోండి. ఆంటీ, మీ యాటిట్యూడ్ ఉంది చూసారా? ఇక మీదట నాకు అది చూపించదు. బికాస్ యూ సీ, ద థింగ్ ఈస్, తనుకి ఇప్పుడు ఆయనతో పెళ్లి అవుతుందంటే అది కేవలం నా కారణంగానే అవుతుంది. ఎందుకంటే నేను మీ సైడ్ ఉన్నాను కాబట్టి. సో ఆలోచించండి, ఒకవేళ నేను గానీ మీకు అగెన్స్ట్ అయిపోయానంటే ఇక అన్నయ్యకి తనుతో పెళ్లి ఇవాళ కాదు కదా, ఎప్పటికీ జరగదు. ఈయన అమ్మమ్మతో ఏం మాట్లాడడానికి వెళ్లారో తెలియడం లేదు. ఏ ప్రాబ్లమో లేకుండా కిందకు వెళ్తున్నాం, అంతా చెడిపోయింది. గోరింటాకు కుంకుమది చాలా విచిత్రమైన బంధం. ఎవరి పాపిట్లో అయితే కుంకుమ ఉండదో వాళ్ల చేతులకి గోరింటాకు కూడా ఉండదు. ఇక ఎవరి భాగ్యంలో అయితే కుంకుమ ఉంటుందో వాళ్ల చేతులకి ఏదో ఒక విధంగా గోరింటాకు అంటుకుంటుంది. అరే, అలాగే ఉండు, నేను తుడుస్తాను. మంగళసూత్రానికి కుంకుమతో విడదీయరాని బంధం ఉంది. అదృష్టంలో కుంకుమ ఉంటే మెడలో మంగళసూత్రం ఉంటుంది.